గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా పీసు, క్యారెట్ ఇవన్నీ బాయిల్ చేసుకోవాలనమాట పక్కన. అండ్ నెక్స్ట్ బాండీలో ఒక గ్లాస్ వరకి గోధుమ రవ్వని ఇలా రోస్ట్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసుకోవాలి. అవి గోధుమ రవ్వ రోస్ట్ అయినాక పక్కన పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు, మసాలా దినుసులు ఉంటాయి కదా! అవన్నీ వేసి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేయాలనమాట. ఇవన్నీ కూడా బాగా మగ్గబెట్టాలి ఫస్ట్. ఈ గోధుమ రవ్వ ఉప్మాకండి ఒక గ్లాసు గోధుమ రవ్వకి 2½ గ్లాసెస్ వాటర్ పొయ్యాలనమాట. ఇది చాలా క్విక్‌గా, ఈజీగా చేసుకునే రెసిపీ కదా! సో, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇలాగ ముందు మనం ఉల్లిపాయలని వీటిని తిప్పుతూ ఉండాలనమాట. కొంచెం సేపటికి అవి మగ్గిపోతాయి. తర్వాత టమాటా వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టొమాటో వేసుకోవాలనమాట. ఇంక ఇవి కూడా కాసేపు తిప్పుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ మీ ఇష్టమండి. మీకేం నచ్చితే అవి వేసుకోవచ్చు. అక్కడ బాయిల్ చేశాను కదా! క్యారెట్, పీస్ అవన్నీ కూడా వేశాను. ఇంకా 2½ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇవి ఇలా తెరలుతున్నప్పుడు వాటర్ కొత్తిమీర, ఏవైనా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇంకా వాటర్ తెరులుతున్నప్పుడే ఈ గోధుమ రవ్వను కూడా వేయాలన్నమాట. వేసి ఇదంతా ఒక్కసారి కలియబెట్టి ఉప్పు అవన్నీ కూడా మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకొని అట్లా క్లోజ్ చేయాలి. కాసేపటికి వాటర్ లెవెల్ అంతా తగ్గిద్ది కదా! అప్పుడు లెమన్ పిండుకుంటే అంతే అండి. అయిపోయింది. ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.